ఓం శ్రీకృష్ణాయ నమః. ఈరోజు మనం గురువు శిష్యుల గురించి మాట్లాడుకుందాం. ఈ ఒకటి రోజుల్లో గురువు గారు ఎలా ఉండేవాళ్ళు, శిష్యులు ఎలా పనిచేసేవారు, వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఇచ్చేవాళ్ళు అనేది ఇది గురువు శిష్యుల యొక్క కథ అనమాట. ఇదివరకటి రోజుల్లో ఆయన జనమేజేడు రోజుల్లోనే ఆయుధ ధౌమ్యుడు అనేటువంటి ఒక ఋషి ఉండేవాడు అనమాట. గురువు ఆయన పేరు ధౌమ్యుడు. ఆ గురువుగారు దగ్గర ముగ్గురు శిష్యులు ఉండేవాళ్ళు. ఉపమన్యువు, అరుణి, వేదుడు అనేటువంటి మొత్తం ముగ్గురు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళని పంపించేయాలి, ఇంటికి పంపించాలి అంటే వాళ్ళకి ఏదైనా పరీక్ష పెట్టి వీళ్ళు బ్రతకగలరు, వీళ్ళు ఇంకా నేర్చుకోగలరు అనేటువంటి నమ్మకం వచ్చిన తర్వాత గురువుకి అప్పుడు పంపిస్తూ ఉంటారనమాట. అలాగే ఆయన ఏం చేశాడంటే ఈ ముగ్గురు శిష్యులకి పరీక్ష పెట్టదలిచి మొదటగా అరుణి అనేటువంటి శిష్యుడిని పిలిచి, నాయన మనకి పొలంలో బాగా నీరు వస్తుందంట, దానికి కంత కట్టాలి, ఆ పొలానికి చుట్టూ కంత కట్టేసిరా నాయన నువ్వు, నీళ్లు రాకుండా అని చెప్పి ఈ అరుణిని పంపించాడనమాట. అప్పుడు ఈ అరుణి ఏం చేస్తాడంటే ఆయన గురువుగారి ఆజ్ఞతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని కంత కట్టడానికి చూశాడు. ఎంత చేసినా కూడా నీళ్లు ఆగటంలా వస్తూనే ఉన్నాయి. వస్తుంటే ఇతనికి ఏం చేయాలో తెలియదు. ఒకటే ఆలోచించాడు, కంత ఆగాలి అంటే ఏదైనా బలమైంది పెట్టాలి అని చెప్పి తనే అడ్డంగా ఆ కంతకి పడుకున్నాడనమాట. పడుకుంటే అప్పుడు నీళ్లు కూడా నిలిచిపోయినాయి. ఆ విధంగా కంత కట్టడం అనేది గురువుగారు ఆజ్ఞ వలన, ఎందుకంటే తనకి ఏమన్నా అవుతుందేమో అనేటువంటి భయం కూడా లేకుండా ఆ కంతకి అడ్డంగా పడుకున్నాడు. అప్పుడు ఆ కంతకి నీళ్లు రావడం ఆగిపోయింది. ఇతను చేసిన పని కూడా ఫలించిందనమాట. ఇక్కడ ఇక గురువుగారు ఈ అరుణ్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి తన శిష్యుని పిలిచి, ఏంటర్రా ఇంకా అరుణి రాలేదేంటి అని అడిగితే, మీరే కదా పంపించారు గురువుగారు, కంతకట్టమని పంపించారు కదా, అక్కడ ఉండుంటాడు, ఇంకా పని అవ్వలేదేమో అని శిష్యులు అంటారు. అట్లా కాదు, వాడు తెలివి తక్కువగా ఎంతసేపు ఉంటే అట్టగా మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతాయి కదా, సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళారు. వెళ్తే అక్కడెక్కడ కనపడ్డు. అరుణి ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే అరుణి ఏమో, అయ్యా నేను ఇక్కడ కంత దగ్గర పడుకొని ఉన్నాను అన్నాడు. ఓరి ఎంత పని చేసావు, ఏది ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోయి కంత దగ్గర పడుకుంటేటారా, నీ మీద నీళ్ళు వచ్చేస్తాయి కదా, నువ్వు కొట్టుకుపోతావేమో కదంటే, నీళ్ళు రావట్లేదు, నీకు అంత దగ్గరే ఉన్నానంటే, అయితే ఇంకా ఆగిపోయినాయి కదా, నువ్వు రా అంటాడు. అందుకని అతను లోపల నుంచి అతని మీద బాగా మట్టి పడిపోయి కూరుకుపోయి ఉన్నాడనమాట. ఆ కూరుకుపోయి ఉండటంతో నెమ్మదిగా ఆ మట్టి దులుపుకొని నెమ్మదిగా బయటికి వచ్చేసరికి చాలా టైము పట్టిందనమాట. ఆ సమయాన్నంతా అతను తీసుకొని బయటికి అలా మొత్తం ఇది ఎక్కువ టైం తీసుకొని బయటకు వచ్చి గురువుగారి దగ్గరకు వస్తే, రే ఎంత పని చేసావు నువ్వు, నిన్ను నేను చేయమన్నాను ఎట్లా అంటే, కాదు గురువుగారు మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన తర్వాత నేను చేయకపోతే ఎట్లాగా అని చెప్పి ఇలా చేశాను నేను అని చెప్పి, నేను ఇట్లా మట్టి కూరుకుపోయింది కాబట్టి నాకు ఆలస్యమైంది, మీరు పిలిచిన వెంటనే రాలేకపోయాను అని చెప్పి బాధపడ్డాడనమాట. అంటే నువ్వు మట్టిలో నుంచి ఇట్లా పెగిలించుకొని వచ్చావు కాబట్టి నీ పేరు ఉద్దాలకుడు అని మార్చుకో అని చెప్పి అతనికి ఉద్దాలకుడు అని పేరు పెట్టి పంపిస్తాడనమాట. పంపించే ముందు ఆయనకి చెప్తాడనమాట, నేను చెప్పినట్టుగా నువ్వు నా మాట విన్నావు, నేను చెప్పినట్టుగానే నువ్వు చేసావు కాబట్టి నీకు భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుంది. ధర్మశాస్త్రాలన్నీ నువ్వు తెలుసుకోగలుగుతావు, నువ్వు చెప్పకుండానే తెలుసుకోగలుగుతావు. ఇది కూడా నువ్వు గురువు మీద విశ్వాసం ఉంచావు కాబట్టి తెగించి, నీ ప్రాణానికి కూడా తెగించి నువ్వు ఇలాంటి పని చేసావు కాబట్టి నాకు ఎంతో సంతోషం వేసిందయ్యా, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు పరీక్షలో పాస్ అయ్యావు అని చెప్పి అరుణిని తన ఇంటికి పంపించేశాడు. ఇంకా అప్పుడు ఉద్దాలకుడు తన ఇంటికి, తన దేశానికి, తన ఇష్టం వచ్చినట్టుగా ఇటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఉపమన్యువు అనేటువంటి శిష్యుడున్నాడు. ఆ శిష్యుడికి కూడా పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టి ఈ శిష్యుడు ఇంకా బ్రతకగలడు అని అనుకున్నప్పుడు గురువులు వదిలేసేవాళ్ళు కదా ఇదివరకు, అలాగే ఈ రెండో శిష్యుడైనటువంటి ఉపమన్యువుకి కూడా ఆవులను కాసే పని చెప్పారనమాట గురువుగారు. అంటే పగలంతా గోవులను కాసి సాయంకాలానికి ఆ గోవులను తీసుకొచ్చి మళ్ళీ
కట్టేసే పని అనమాట. అదే గురువుగారు చెప్పినట్టుగానే ఉపమన్యు గోవులను తీసుకెళ్ళి పగలంతా కాసి సాయంకాలానికి తీసుకొచ్చి కట్టేశాడు. అప్పుడు గురువుగారు ఉపమన్యుని చూసి, ఏంట్రా శిక్ష, ఏంటి శిష్య నువ్వు ఏం తిన్నావేంటి, ఏంటి ఇటు పని చేసినట్లే లేవే, అలసిపోయినట్లే లేదే, ఏంటి ఏం తిన్నావేంటి అని అడిగారు. ఏం లేదు స్వామి, భిక్ష వృత్తి చేశాను, అదే తిన్నాను. ఆహారం ఉంటే శరీరం బలంగానే ఉంటుంది కదా, అందుకని ఆహారం నేను తిన్నాను కాబట్టి బాగానే ఉన్నాను అని చెప్తాడు. ఓర్ని, నీవు నా దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నావు కదా, నాకు పెట్టకుండా భిక్ష అయినా సరే నాకు పెట్టకుండా నువ్వే తిన్నావా అని కోపడ్డాడనమాట. అయ్యయ్యో గురువుగారికి పెట్టాలా అని అనుకుని సరే అని మరుసటి రోజు ఏం చేశాడు, ఆ భిక్ష తీసుకొచ్చి పాపం గురువుగారికే ఇచ్చేశాడు. ఆయన గోవులను కాస్తూనే ఉన్నాడనమాట. సాయంకాలానికి వచ్చాడనమాట శిష్యుడు. వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి నాకు భిక్ష తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ బాగానే ఉన్నాడు వీడు అని. అరే భిక్ష నాకే ఇచ్చావు కదరా నాయనా, నువ్వు మళ్ళీ కొంచెం కూడా తగ్గలేదు, పైపెచ్చు బాగున్నావు, ఏంటి కారణం అని అడిగాడంట. అప్పుడు ఆ శిష్యుడు ఏం చెప్పాడంటే, ఉపమన్యువు, అయ్యా మొదటి భిక్ష మీకు ఇచ్చాను, నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని తిన్నాను, అందుకని ఆహారం ఉన్నది కాబట్టి శరీరం దారుఢ్యంగానే ఉన్నది అని చెప్పాడు. అప్పుడు గురువుగారు ఏం చేశారు, నాయనా ఉపమన్యు 2 సార్లు యాచన చెయ్యకూడదు, ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. నువ్వు 2వ సారి కూడా చేసి వచ్చే వాళ్ళకి ఇంకెవరైనా అడుక్కునే వాళ్ళకి లేకుండా చేసావు, ఇది పాపం అయ్యా, ఇక నుంచి ఆ పని చేయమాకు అన్నది. సరే వాళ్ళకి దక్కేది దానికి అడ్డం వెళ్ళమాకు అని చెప్పాడు కాబట్టి ఈయన 2వసారి భిక్షం ఎత్తద్దు అని చెప్పాడు కాబట్టి మానేశాడు. అది మానేశారు. తర్వాత మర్నాడు గోవులను తీసుకెళ్ళాడు, సాయంకాలానికి తీసుకొని వచ్చాడు. మళ్ళీ మామూలే, ఏ మాత్రం లావు తగ్గలేదు, నీరసం లేదు, పైపెచ్చు మరింత కళగా ఉన్నాడనమాట, వర్చస్సుతో ఉన్నాడు. అదే అడిగారు గురువుగారు, ఏంటి భిక్ష మొత్తం నాకే ఇస్తున్నావు, నువ్వేమీ చేయట్లేదు కదా, మరి నువ్వు ఎందుకని ఇంకా కళకళలాడుతూ ఉన్నావు, నీరసమే కనపడటం లేదు, పని చేసినట్టే లేదు అని అడిగారు. అప్పుడు గురువుగారు, భిక్ష మొత్తం నీకే ఇస్తున్నాను, అందుకని ఆవుల పాలు తాగి బతుకుతున్నా అన్నాడు. ఊరిని ఆవు పాలు తాగుతున్నావా, అది అస్సలు తప్పురా, నాదివి కదా ఆవులు, నేను చెప్పాలి కదా నీకు, నా అనుమతి లేకుండా నువ్వు ఆవు పాలు ఎట్ట తాగకూడదు, ఆ పాలు కూడా నువ్వు తాగొద్దు అన్నాడు. మళ్ళీ మామూలే, మరుసటి రోజు వెళ్ళటం, గోవుల్ని కాయటం, సాయంకాలం రావటం, మళ్ళీ బలిష్టంగానే ఉన్నాడు. గురువుగారు మళ్ళీ అడిగాడు, ఏంట్రా కథ నాయనా, నేను ఆవులను కూడా తాగొద్దన్నాను కదా, నేను ఆవు పాలు తాగలేదు, ఆవు దూడలకి తాగుతుంటే పక్కన వచ్చిన నురుగు తీసుకొని తాగా నేను అని చెప్పాడు. అది కూడా తప్పేను, ఆ నురుగు అట్లాగే ఉండాలి, అవి నాకుతాయి, తర్వాత నువ్వెందుకు తాగేసావు, వాటికి లేకుండా చేసావు అని చెప్పి మళ్ళీ కేకలేస్తాడు ఆయన. ఇలా కేకలేసేసరికి ఆ మరుసటి రోజు తీసుకెళ్ళాడు. ఏది తినాలన్నా కూడా గురువుగారు వద్దంటున్నారు, ఏది చెయ్యాలన్నా గురువుగారు వద్దంటున్నారు అనేది పట్టుకొని అక్కడ జిల్లేడు ఆకులు, జిల్లేడు చెట్టు కనపడింది. జిల్లేడు ఆకులు అయితే ఎవ్వరూ తినరు కాబట్టి నేను తినచ్చు, జిల్లేడు పూలు జిల్లేడు ఆకులు అయితే దేవుడికి కూడా మనం ప్రసాదంగా పెట్టక్కర్లేదు, కాబట్టి ఇది గురువుగారికి కూడా నేను ఇవ్వకూడదు, కాబట్టి నేనే తింటాను అని చెప్పి ఆ జిల్లేడు ఆకులు బాగా ఆకలేసిపోతుంది. ఏం చేస్తాడు, అది ఎవరికి పనికిరాంది కాబట్టి నేను తిందాం అనుకొని చెప్పి ఆయన ఉపమన్యువు అవన్నీ తినేశాడు. ఆ జిల్లేడాకులన్నీ తినేశాడు. ఆకులు, ఆ పూలు అవన్నీ కొట్టుకొని దంచుకొని తిన్నాడు జిల్లేడుకాయలు. దానివల్ల ఏమైందంటే ఒళ్ళంతా మంటలు వచ్చిందే కాకుండా కళ్ళు కూడా పోయి అంధుడైపోయాడు. అప్పుడు గురువుగారి కోసం వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద బురద గుంట ఉంటే అందులో పడిపోయాడు, ఆ ఊబిలో పడిపోయాడు అనమాట. పడిపోయేసరికి ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియదు. ఏం చేస్తాడు, దేవుణ్ణి తలుచుకుంటా కూర్చున్నాడు. సరే ఇక్కడ గురువుగారు ఏం చేశారంటే, ఏంటి ఇంకా రాలా ఉపమన్యు, ఊరికి తినద్దన్నానని కోపం వచ్చిందా ఏంటి ఈ అబ్బాయికి అని చెప్పి శిష్యుని అడిగితే, ఏమోనండి మాకు తెలీదు, మరి రోజు బాగానే వస్తున్నాడు, ఈ సమయానికి వచ్చేస్తూ ఉంటాడు, కానీ రాలేదు ఈరోజు అని చెప్పి చెప్తారు వాళ్ళు. సరే పదండి ఎతుకుదాం, ఇంకేముంది మన పని ఇంకదే కదా అని చెప్పి ఆయన పాపం అంటాడే కానీ శిష్యులంటే ఎంతో ప్రేమ ఆ గురువుకి. పరీక్ష పెడతాడే కానీ పరీక్షలో నెగ్గుకొస్తారో లేదో అని ముందర ఈయనే భయపడిపోతూ ఉంటారు. ప్రతి గురువు ప్రతి శిష్యుడి గురించి కూడా ఇట్లాగే ఆలోచిస్తారు. అప్పుడు ఈ గురువుగారు వెళ్ళి చూస్తే ఉపమన్యుని పిలిస్తే ఎక్కడో బురదగుంటలో నుంచి, నేను ఇక్కడ ఉన్నాను గురువుగారు అని చెప్తాడు. ఏంటయ్యా ఎలా పడ్డామంటే, ఇది తిన్నాను, కళ్ళు పోయినాయి, ఇదిగో ఇందులో పడ్డాను, నేను నడవలేకపోయాను. సరే
అశ్విని దేవతల్ని తలుచుకో. అశ్విని దేవతల స్తోత్రం చేస్తే ఎవరికైనా ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవ వైద్యులు. అందుకని దేవతలకే వాళ్ళు వైద్యులు కదా, నీకు కూడా తగ్గిస్తారు. అందుకని నువ్వు అశ్విని దేవతలను తలుచుకో అంటారు. అనగానే ఈ ఈ ఉపమన్యువు అశ్విని దేవతల స్తోత్రం కూడా ఉన్నది, తర్వాత చెప్తాను నేను. అశ్విని దేవతల స్తోత్రం 11 శ్లోకాలు అన్నీ ఆయన చదివాడనమాట. చదివి ఆ దేవతల్ని కోరుకుంటే అశ్విని దేవతలు కనపడి, ఉపమన్యు మేము వచ్చాము, ఇంకేం కావాలి అంటే, నాకు ఇట్లా కళ్ళు పోయినాయి, గురువుగారి మాట మీదే నేను ఇప్పటివరకు నిలిచాను, నాకు ఇలా కళ్ళు పోయింది, నాకు కళ్ళు ఇవ్వండి అంటాడు. అంటే వెంటనే వాళ్ళు ఏమంటారంటే, సరే నీ స్తుతికి మేము మెచ్చుకున్నామయ్యా, ఇదిగో మా దగ్గర ఒక అప్పం ఉన్నది, ఈ అప్పం మీకు ఇస్తా, నువ్వు తినేసి కళ్ళు వచ్చేస్తాయంటే, అయ్యయ్యో ఇది మా గురువుగారికి పెట్టండి, నేను తినను, నేను అలా తినకూడదు, మా గురువుగారికి పెట్టాల్సిందే అంటే, అదేంటయ్యా గురువు అంటావు, నీ కళ్ళు పోయినాయి కాబట్టి మేము ఇస్తున్నావు, నువ్వు మమ్మల్ని పిలిచావు కాబట్టి మేము వచ్చాం కాబట్టి ఇచ్చాం కాబట్టి తినాలి కదా అని అడుగుతారు. అంటే మేము తినను, గురువుగారికి చెప్పాల్సిందే అన్నట్టు. సరే అయితే మీ గురువు కూడా ఇదివరకు ఒకప్పుడు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని తలుచుకున్నాడు, మేమిస్తే ఆయన గురువుకి ఇవ్వకుండానే ఆయన తినేశాడు, ఆయన కష్టం పోయింది, నువ్వు తిను అంటాడు. నేను తినను అంటాడు. తిననేసరికి వాళ్ళ అశ్విని దేవతలు చాలా సంతోషించి అతని గురుభక్తికి సంతోషించారు. వాళ్ళు గురుభక్తికి సంతోషించి అతను కళ్ళు ఇచ్చి, సరే ఆయన వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు గురువు మీద భక్తి కొద్దీ నువ్వు ఎప్పని తినలేదు కాబట్టి నీకు బంగారు దంతాలు ఉన్నాయి, నీ గురువు తిన్నాడు కాబట్టి గురువుని కాకుండా మీ గురువుకి ఇనప నల్ల దంతాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు ఈయన పైకి వస్తే, గురువుగారు ఏంటి ఉపమన్యం ఇంతసేపు చేసావు, ఏమన్నారు, అశ్విని దేవతలు అంటే నాకు కళ్ళు ఇచ్చారండి, మీరు ఇదివరకు ఇలాంటి పని చేశారంటే ఆయన బాధపడ్డాడు. అవును నేను ఇలాంటి పని చేశాను, ఇప్పుడు ఇలాంటి శిష్యులు ఎప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యకూడదు, నువ్వు మంచి పని చేసావయ్యా, నువ్వు నా మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో నేను చెప్పినలా చేసావు, ఇంకా నీ మీద పరీక్ష అయిపోయింది, నువ్వు కూడా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ ఉపమన్యువుని కూడా దీవించి పంపించేశాడు. ఓం శ్రీకృష్ణాయ నమః.